వెల్కమ్ టు జేపీ స్టడీ. చూడండి, సైన్స్ ఇంపార్టెంట్ బిట్స్ జీవులలో శ్వాసక్రియ టాపిక్లోంచి బిట్స్ చూద్దాము. ఊపిరి పీల్చుకోవడం అనేది దేనిలో ఒక భాగం? ఊపిరి పీల్చుకోవడం అనేది శ్వాసక్రియలో ఒక భాగం. జీవి యొక్క అతి చిన్న నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాన్ని ఏమంటారు? కణం అంటారు. ఏంటి? జీవి యొక్క అతి చిన్న నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాన్ని కణం అంటారు. జీవిలోని ప్రతి కణం ఏ ప్రత్యేక విధులను నిర్వర్తిస్తుంది? పోషణ, రవాణా, విసర్జన, ప్రత్యుత్పత్తి. విధులు నిర్వహించడానికి, ఈ పోషణ, రవాణా, విసర్జన, ప్రత్యుత్పత్తి అనే విధులు నిర్వహించడానికి కణానికి ఏం అవసరం? శక్తి అవసరం. కణాలకు చేరిన ఆక్సిజన్ దేనికి సహాయపడుతుంది? ఆహారం విచ్ఛిన్నం అవ్వడానికి కణాలకు చేరిన ఆక్సిజన్ సహాయపడుతుంది. కణంలో ఆహారం విచ్ఛిన్నమై శక్తి విడుదలయ్యే ప్రక్రియనేమంటారు? కణ శ్వాసక్రియ అంటారు. ఏంటి? కణంలో ఏం విచ్ఛిన్నమై? ఆహారం విచ్ఛిన్నమై శక్తి విడుదలయ్యే ప్రక్రియను కణ శ్వాసక్రియ అంటారు. కణంలో ఆహారం ఆక్సిజన్ను ఉపయోగించుకొని వేటిని విచ్ఛిన్నం చేస్తుంది? కణంలో ఆహారం ఆక్సిజన్ను ఉపయోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నం చేస్తుంది. ఆక్సిజన్ను వినియోగించుకున్న గ్లూకోజ్ విచ్ఛిన్నమైతే దాన్ని వాయు సహిత శ్వాసక్రియ అంటారు. అదే ఆక్సిజన్ను ఉపయోగించకుండా ఆహారం విచ్ఛిన్నం కావడాన్ని ఏమంటారు? అవాయు శ్వాసక్రియ అంటారు. ఆహారం విచ్ఛిన్నం కావడం వలన ఏమి విడుదలవుతుంది? శక్తి విడుదలవుతుంది. గాలి లేనప్పుడు జీవించగలిగే ఈస్ట్ వంటి కొన్ని జీవులను ఏ జీవులు అంటారు? అవాయు శ్వాస జీవులు అంటారు. ఈస్టులు ఏకకణ జీవులు. ఈస్టులేంటివి? ఏకకణ జీవులు. ఈస్టులు అవాయు శ్వాసక్రియ జరిపి వేటిని అందిస్తాయి? ఆల్కహాల్ను అందిస్తాయి. ఈస్టులు అవాయు శ్వాసక్రియ జరిపి ఆల్కహాల్ను అందిస్తాయి. అదే వైన్, బీర్ల తయారీలో వేటిని ఉపయోగిస్తారు? ఈస్ట్లను ఉపయోగిస్తారు. శక్తిని ఉత్పత్తి చేయడానికి కావలసిన ఆక్సిజన్ సరఫరా మాత్రం పరిమితంగా ఉంటుంది. అప్పుడు శక్తి యొక్క డిమాండ్ను పూరించడానికి కండరాల శ్వాసక్రియ కణాలలో జరుగుతుంది. ఏంటంటే శక్తిని ఉత్పత్తి చేయడానికి కావాల్సిన ఆక్సిజన్ సరఫరా మాత్రం పరిమితంగా ఉంటుంది. అప్పుడు శక్తి యొక్క డిమాండ్, ఆ శక్తికి కావాల్సిన డిమాండ్ను పూరించడానికి కండరాలలో గల శ్వాసక్రియ కండరాల శ్వాసక్రియ కణాలలో జరుగుతుంది. అప్పుడు కండరాల కణాలు అవాయుగతంగా శ్వాసించినప్పుడు ఏం జరుగుతుంది? కండరాలు పట్టేయడం జరుగుతుంది. గ్లూకోజ్ పాక్షికంగా విచ్ఛిన్నమైనప్పుడు ఏం ఉత్పత్తి అవుతుంది? లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. అదే దేని చేరిక కండరాల పట్టివేయడానికి కారణమవుతుంది? లాక్టిక్ ఆమ్లం చేరడం వల్ల కండరాల పట్టివేయడానికి కారణమవుతుంది. మసాజ్ చేయడం లేదా వేడి నీటి స్నానం వలన ఆక్సిజన్ సరఫరా పెరిగి ఫలితంగా లాక్టిక్ ఆమ్లం ఎలా విచ్ఛిన్నమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ నీరుగా విచ్ఛిన్నమవుతుంది. శ్వాస అవయవాల సహాయంతో ఆక్సిజన్ అధికంగా కలిగిన గాలిని తీసుకోవడం మరియు కార్బన్ డైఆక్సైడ్ను అధికంగా గాలిని విడుదల చేయడాన్ని ఏమంటారు? శ్వాసించటం అంటారు. శ్వాస అవయవాల సహాయంతో ఆక్సిజన్ అధికంగా కలిగిన గాలిని తీసుకోవడం మరియు కార్బన్ డైఆక్సైడ్ను అధికంగా గాలిని విడుదల చేయటాన్ని శ్వాసించటం అంటారు. అధిక ఆక్సిజన్తో కూడిన గాలిని శరీరంలోని తీసుకోవడానికి ఏమంటారు? ఉచ్ఛ్వాసము. కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉన్న గాలిని విడుదల చేయడాన్ని నిశ్వాసము అని అంటారు. ఒక వ్యక్తి ఒక నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడో దాన్ని ఏమంటారు? శ్వాసక్రియ రేటు అంటారు. ఒక శ్వాస అంటే ఒక ఉచ్ఛ్వాసము, ఒక నిశ్వాసము. ఒక వయోజుడైన వ్యక్తి నిమిషానికి ఎన్నిసార్లు ఊపిరి పీల్చుకుంటాడు? 15 నుంచి 16 సార్లు. తీవ్ర శారీరక శ్రమ చేసినప్పుడు నిమిషానికి శ్వాసక్రియ రేటు ఎన్నిసార్ల వరకు ఉంటుంది? 25 సార్ల వరకు ఉంటుంది.
ఉచ్ఛ్వాస సమయంలో గాలి నాసికా రంధ్రాల నుండి డ్యాష్ గుండా వాయునాళం ద్వారా వేటి వరకు చేరుకుంటాయి? ఊపిరితిత్తులకు చేరుకుంటాయి. చూడండి, ఉచ్ఛ్వాస సమయంలో గాలి నాసికా రంధ్రాల నుండి నాసికా కుహరం గుండా దేని ద్వారా? వాయునాళం ద్వారా ఊపిరితిత్తులకు చేరుకుంటుంది. ఊపిరితిత్తులు ఛాతి కుహరంలో ఉన్నాయి. ఛాతి కుహరం రెండు వైపులా ప్రక్కటెముకలచే ఆవరించబడి ఉంటుంది. ఛాతి కుహరం ఎలా ఉంటుంది? రెండు వైపులా ప్రక్కటెముకలచే ఆవరించబడి ఉంటుంది. ఉదర వితానం అని పిలువబడే పెద్ద కండర పొర ఛాతి కుహరం యొక్క అడుగు భాగాన్ని ఏర్పరుస్తుంది. చూడండి, పెద్ద కండర పొర ఛాతి కుహరం యొక్క అడుగు భాగాన్ని ఏది ఏర్పరుస్తుంది? ఉదర వితానం. ఉచ్ఛ్వాస సమయంలో ప్రక్కటెముకలు పైకి మరియు వెలుపలికి కదులుతాయి. ఉచ్ఛ్వాస సమయంలో ప్రక్కటెముకలు ఎలా కదులుతాయి? పైకి మరియు వెలుపలికి. ఉదర వితానం ఎలా ఉంటుంది? క్రిందికి కదులుతుంది. అదే ఈ కదలిక మన ఊపిరితిత్తుల యొక్క పరిమాణమును పెంచడం వల్ల గాలి ఊపిరితిత్తుల లోపలికి ప్రవేశిస్తుంది. అలాగే నిశ్వాస సమయంలో ప్రక్కటెముకలు కిందికి మరియు లోపలికి కదులుతాయి. అప్పుడు ఉదర వితానం ఏమవుతుంది? పైకి కదిలి దాని పూర్వస్థితికి చేరుతుంది. మన చుట్టూ ఉన్న గాలిలో పొగ, ధూళి, పుప్పొడి మొదలైన అనేక రకాల ఏమున్నాయి? రేణువులు ఉన్నాయి. ఈ రేణువులు మనం ఊపిరి పీల్చినప్పుడు నాసికా కుహరంలో ఉన్న కేశాలలో చిక్కుకుంటాయి. ఎక్కడ చిక్కుకుంటాయి? నాసికా కుహరంలో ఉన్న కేశాలలో. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ ఎంత శాతం ఉంటుంది? 21% ఉంటుంది. అదే విడిచే గాలిలో ఆక్సిజన్ శాతం ఎంత? 16.4%. మనం పీల్చే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎంత? 0.04%. అదే విడిచే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఎంత శాతం ఉంటుంది? 4.4%. ఏనుగులు, సింహాలు, ఆవులు, మేకలు, కప్పలు, బల్లులు, పాములు, పక్షులు వంటి జంతువులకు మానవుల్లాగానే ఏముంటాయి? ఛాతి కుహరంలో ఊపిరితిత్తులుంటాయి. బొద్దింక దాని శరీరం ఇరువైపులా చిన్న చిన్న రంధ్రాలను కలిగి ఉంటుంది. ఈ రంధ్రాలను ఏమంటారు? శ్వాస రంధ్రాలు అంటారు. అదే కీటకాలు వాయువుల మార్పిడి కొరకు వాయునాళాలచే గాలి గొట్టాల జాలకాన్ని కలిగి ఉంటాయి. ఆక్సిజన్ సమృద్ధిగా ఉండే గాలి శ్వాసరంధ్రాల గుండా వాయునాళాలలోకి వెళ్ళి శరీర కణజాలంలోకి వ్యాపనం చెంది శరీరంలోని ప్రతి కణానికి చేరుకుంటుంది. చూడండి, ఆక్సిజన్ సమృద్ధిగా ఉండే గాలి శ్వాసరంధ్రాల గుండా ఎక్కడికి వెళ్తుంది? వాయునాళాల్లోకి వెళ్ళి తర్వాత శరీర కణజాలంలోకి వ్యాపనం చెంది శరీరంలోని ప్రతి కణానికి చేరుకుంటుంది. అదేవిధంగా కణాల నుండి కార్బన్ డైఆక్సైడ్ వాయునాళంలోకి ప్రవేశించి శ్వాసరంధ్రాల ద్వారా బయటకు వెళుతుంది. ఇక నెక్స్ట్, ఈ గాలిగొట్టాలు లేదా వాయునాళాలు కీటకాలలో మాత్రమే కనిపిస్తాయి. మరే ఇతర జంతువుల్లో కనబడవు. చూడండి, గాలిగొట్టాలు లేదా వాయునాళాలు ఎక్కడ కనిపిస్తాయి? కీటకాలలో మాత్రమే. వానపాము దేని ద్వారా శ్వాసిస్తుంది? చర్మం ద్వారా శ్వాసిస్తుంది. వానపాము చర్మం తాకినప్పుడు ఎలా ఉంటుంది? తేమగా మరియు జిగటగా అనిపిస్తుంది. కప్పలకు మానవుల మాదిరిగానే ఒక జత ఊపిరితిత్తులు ఉంటాయి. కప్పలు తేమగా మరియు జారుడుగా ఉన్న చర్మం ద్వారా కూడా శ్వాస తీసుకోగలవు. చేపలలోని మొప్పలు నీటిలో కరిగిన ఆక్సిజన్ను ఉపయోగించుకొని జీవించడానికి సహాయపడతాయి. నీటిలో చేపలలో బయటకు చొచ్చుకొని వచ్చిన చర్మాన్నే మొప్పలు అంటారు. ఇక నెక్స్ట్, మొప్పలు వాయు మార్పిడి జరపడం కోసం ఎక్కువ సంఖ్యలో వేటితో అనుసంధానింపబడి ఉంటాయి? రక్తనాళాలతో. ఇతర జీవుల మాదిరిగానే మొక్కలు కూడా గాలిలోని ఆక్సిజన్ను తీసుకుంటాయి మరియు కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి. ఇతర జీవులలాగా గ్లూకోజ్ను కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నం చేయడానికి వాటి కణాలకు
కణాలు ఆక్సిజన్ను ఉపయోగించుకుంటాయి. ఏ వేటి కణాలు? మొక్కల కణాలు. మొక్కల ఆకులు ఆక్సిజన్ను మరియు కార్బన్ డయాక్సైడ్ మార్పిడి కోసం పత్రరంధ్రాలు, వేటిని? పత్రరంధ్రాలు అనబడే చిన్న రంధ్రాలను కలిగి ఉన్నాయి. మొక్కల్లోని అన్ని ఇతర జీవకణాల వలె వేర్ల కణాలకు కూడా శక్తిని ఉత్పత్తి చేయడానికి ఏం అవసరం? ఆక్సిజన్ అవసరం. నేల రేణువుల మధ్య ఉండే గాలి గదుల నుండి వేర్లు ఏం తీసుకుంటాయి? గాలిని తీసుకుంటాయి. ఏవి మొక్కలు? నేల రేణువుల మధ్య ఉండే గాలి గదుల నుండి వేర్లు గాలిని తీసుకుంటాయి. సజీవులన్నీ తమ మనుగడ కోసం అవసరమైన శక్తి విడుదల కొరకు తప్పక ఏమి జరుపుకోవాలి? శ్వాసక్రియ తప్పక జరుపుకోవాలి. పెరిగిన శారీరక శ్రమ ఏం పెంచుతుంది? శ్వాసక్రియ రేటును పెంచుతుంది. అధిక వ్యాయామం చేసేటప్పుడు కండరాలకు ఆక్సిజన్ సరఫరా లేనప్పుడు ఆహారం దేని ద్వారా జరుగుతుంది? అవాయు శ్వాసక్రియ ద్వారా జరుగుతుంది. ఏంది? అధిక వ్యాయామం చేసినప్పుడు కండరాలకు ఆక్సిజన్ సరఫరా సరిగా లేనప్పుడు ఆహార విచ్ఛిన్నం దేని ద్వారా జరుగుతుంది? అవాయు శ్వాసక్రియ ద్వారా జరుగుతుంది. విశ్రాంతి సమయంలో సగటు వయోజన వ్యక్తిలో నిమిషానికి శ్వాసక్రియ రేటు యొక్క సాధారణ పరిధి ఎన్నిసార్లు? 15 నుంచి 18 సార్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.